ఈ రోజు మనం జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మన ఇంటి వరకు ఎలక్ట్రిక్ పవర్ అనేది ఎలా వస్తుందో తెలుసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి జనరేటింగ్ స్టేజ్. దీంట్లో మనకి న్యూక్లియర్, థర్మల్ అట్లాగే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి మనకి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్వర్జన్ ద్వారా పెద్ద పెద్ద జనరేటర్స్ ని ఆపరేట్ చేసి ఎలక్ట్రికల్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది మనకి 6.6 kV ఆర్ 13.2 kV రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి హైయర్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్సెస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి దీన్ని 132 kV, 220 kV, 400 kV అప్ టు 765 kV వరకు మనకి స్టెప్ అప్ చేస్తారు. దీన్ని మనకి ప్రైమరీ ట్రాన్స్మిషన్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మనకి గ్రిడ్ ద్వారా ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్స్ కి ఈ స్టెప్ అప్ చేసిన 132 kV, 220 kV అయితే పంపిస్తారు. దీన్ని ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్స్ వాటికి వచ్చిన 220 ఆర్ 132 kV ని 33 kV కి స్టెప్ డౌన్ చేసి డిస్ట్రిబ్యూషన్ సబ్ స్టేషన్స్ కి పంపిస్తాయి. దీన్ని మనకి సెకండరీ ట్రాన్స్మిషన్ అని పిలుస్తారు. ఈ డిస్ట్రిబ్యూషన్ సబ్ స్టేషన్స్ వాటి దగ్గరికి వచ్చిన 33 kV ని 11 kV కి స్టెప్ డౌన్ చేసి వేరియస్ ప్లేసెస్ లో ఉన్న పవర్ లైన్స్ కి అయితే పంపిస్తారనమాట. దీన్ని మనకి సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తారు. ఈ పవర్ లైన్స్ మనం ఇంటి దగ్గర చూసే కరెంట్ పోల్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఎవరైతే మనకి ఇండస్ట్రియల్ కన్స్యూమర్స్ ఉన్నారో హై అమౌంట్ ఆఫ్ పవర్ యూస్ చేసే వాళ్ళు 11 kV ని డైరెక్ట్ గా కన్స్యూమ్ చేస్తారు. అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, హౌస్ హోల్డ్స్ లాంటి డొమెస్టిక్ కస్టమర్స్ ఈ 11 kV ని పోల్ దగ్గర కనెక్ట్ చేసిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 400 వోల్ట్ AC ఆర్ 230 వోల్ట్స్ AC కింద కన్స్యూమ్ చేస్తారు. ఈ 400 వోల్ట్ AC అనేది 3 ఫేజ్ సప్లైకి యూస్ చేస్తాం. అట్లాగే 230 వోల్ట్ AC అనేది సింగిల్ ఫేజ్ సప్లై కింద యూస్ చేస్తాం. ఆ పోల్ నుంచి మన ఇంటికి కనెక్ట్ అయ్యే ఒక వైర్ ఉంటుంది. దాన్ని సర్వీస్ మెయిన్ అని పిలుస్తాం అనమాట. ఆ సర్వీస్ మెయిన్ ద్వారా ఈ 3 ఫేజ్ ఆర్ సింగిల్ ఫేజ్ సప్లై అనేది మన ఎనర్జీ మీటర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ గా జనరేటింగ్ స్టేజ్ నుంచి మన ఇంటి వరకు ఉండే పవర్ ఫ్లో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.